అసలు నీతిమంతమైన ఆడవాళ్ళంటే పూలు పెట్టుకోరంట, బొట్లు పెట్టుకోరంట, అలంకరణ చేసుకోరంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్కడున్న ఆడవాళ్ళు కూడా గ్రహించాలి. ఏమంటున్నావు నువ్వు? ఇతర ఆడవాళ్ళని ఎట్లా దూషిస్తావు? ఏదో వాళ్ళు చప్పట్లు కొడతారు, నేను చెప్తాను. అసలు క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చింది సార్? మీరు చెప్పండి. క్రిస్టియానిటీ అనేది ఇక్కడ పుట్టిందా లేకపోతే పరదేశం నుంచి వచ్చిందా? బయటికి వచ్చింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళు మతోన్మాదులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే విషం చిమ్ముతున్నారు. తెలియక చిమ్ముతలేరు. ఇంకో అపకారం జరగాలి. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంటే ఇంట్లో వాళ్ళు నువ్వు వాటితో ఫ్రెండ్షిప్ చేయకు అని చెప్తున్నారా లేదా? వచ్చేసింది ఆల్రెడీ. బైబుల్లో ఇలా మాట్లాడాలి, ఇలా దూషించాలి, స్కూల్లో వాడిని కీల్చపరచడం, మనుషులను కీల్చపరచడం, ఆడవాళ్ళని కీల్చపరచడం. పాస్టర్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఈయన మిమ్మల్ని అంటే ఎవరైతే పాస్టర్స్ వీళ్ళందరినీ గొర్రెలని మాట్లాడుతున్నారు. అసలు దీనివల్ల ఉపయోగం ఎవరికి? ఆయనకే. కానీ నష్టపోయేది మనము, కొట్టుకొచ్చేది మనము. ఎందుకంటే నమస్తే, నేను సిరి గొడుగు. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ జోసెఫ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ ఎట్లున్నారు సార్? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఇక్కడ నేను ఎందుకు మిమ్మల్ని ఇన్వైట్ చేశానంటే మీ పేరు జోసెఫ్, కానీ మీరు చేసేది మాత్రం అంటే అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటున్నాయి మీ మాటలు. అంటే నేను క్రిస్టియన్ని కాబట్టి నేను క్రిస్టియానిటీకి సపోర్ట్ అని కాకుండా మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు, క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నారు. ఎవరన్నా మతపరంగా మాట్లాడినా కూడా వాళ్ళ గురించి అటు క్రిస్టియన్స్ అయినా కూడా, హిందూస్ అయినా కూడా, ముస్లిమ్స్ అయినా ఎవరైనా మతపరంగా మాట్లాడినా కూడా వాళ్ళకి మీరు కౌంటర్ ఇచ్చేస్తున్నారు, మాది మీది అని చూడకుండా. సో ఇప్పుడు దీనివల్ల అంటే మీరు ఎందుకు ఈ పందాన్ని ఎంచుకున్నారంటారు? ఫస్ట్ యాక్చువల్లీ నేను పుట్టింది బోయిగూడ అనే క్షేత్రము. అక్కడ అందరం హిందువులే, చాలా మటుకు హిందువులే ఉంటారు. అక్కడ మేము హిందువులు, క్రైస్తవులు. అప్పుడు మాకు ఈ భేదాలు తెలియదు అనమాట. చిన్నగా చిన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఆదివారం మేము రామాయణం చూసేవాళ్ళం. చిన్నగా ఉన్నప్పుడు చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత అదే ప్రోగ్రాం మాకు. ఆ ప్రోగ్రాం తర్వాత ఏం లేదు. మళ్ళీ మహాభారతం మొదలైంది. అలా మునిగిపోయామన్నమాట. అంటే మాకు భేదాలు లేదు. ఇక్కడ నువ్వు క్రిస్టియన్, హిందూ అనేది లేదు. మనం మనుషులము, కలిసి ఉందాము. అప్పుడు చిన్నప్పుడు మీకన్నా ఎక్కువ పండుగలు మాకు తెలిసి మేము చేసుకునేవాళ్ళం. ఆ సంక్రాంతి కానివ్వండి, పతంగులు కానివ్వండి, లేకపోతే హోలీ కానివ్వండి, ప్రతి ఒక్కటి చెయ్యంది ఏమి లేదు. ఈవెన్ శివరాత్రి ఉపవాసాలు కూడా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో పాటు మేము తిరిగేవాళ్ళం. వాళ్ళతో పాటు గుళ్ళకి వెళ్ళే వాళ్ళము, ప్రసాదాలు, నైవేద్యాలు అంతా. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా మాతోటి వస్తారు చర్చిలకు, అలాగే మేము కూడా వద్దు కాదు. ఎందుకంటే ఆ వయసే అలాంటిది. అంటే కలిసిమెలిసి తిరిగే వాళ్ళం. ఇప్పుడేమైపోయిందంటే సడన్గా చేంజ్ అనమాట. ఇప్పుడు ద్వేషాలు పెంచే వాళ్ళు మొదలయ్యారు. అప్పుడు ద్వేషాలు పెంచే వాళ్ళు చాలా తక్కువ ఉండొచ్చు. అప్పుడు దోస్తానాలు ఎట్లుండేనంటే మతము, కులం అనేది ఏం చూసేవాళ్ళు కాదు. దోస్త్ అంటే దోస్త్ అంతే. ఇంటికి పోయి తినేటోళ్ళు, వాళ్ళ ఇళ్ళలో పడుకునేటోళ్ళు అంతా మంచిగానే ఉండేది. వాళ్ళ ఇంట్లో కాదు, వాళ్ళ ఇంట్లో మేము కూడా పండుకునేటోళ్ళు. ఎందుకంటే అప్పుడు మా ఇంట్లో టీవీ ఉండకపోయేది, వాళ్ళ ఇంట్లో పోయి చూసేవాళ్ళం. అయితే అప్పుడు నువ్వు ఏ మతం అని అడిగేవాళ్ళు గారు, వెళ్ళిపోతాము. అప్పుడు సినిమాలు కలిసి వెళ్ళేవాళ్ళము, నైట్ షో కానివ్వండి. అప్పుడు మా దిక్కు సినిమాలే, ఎంటర్టైన్మెంట్ అనేది సినిమాలే. దాని తర్వాత ఏం లేదు మాకు. ఎందుకంటే ఎక్కడ ప్రయాణం చేయాలన్నా సరే సైకిల్ లేదా నడుచుకుంటూ వెళ్ళడం, కిలోమీటర్లు కలిసి వెళ్ళేవాళ్ళము. ఒక మొత్తం బస్తీ అంతా కలిసి వెళ్ళేవాళ్ళం. అంటే మాకు ఆ భేదాలు తెలియదన్నమాట. ఈవెన్ ఇప్పుడు గణేష్ నిమజ్జనం జరుగుతుంది కదండి, అదొక మహా ఇదనమాట. అదేమంటారు, కార్నివల్ లాంటిది. పాల్గొంటాము. అంటే అదే మా ప్రపంచం ఆ టైంలో. నిజంగా అంటే ఇక్కడ నాకు ఒక ప్రశ్న మీరు లేవనెత్తారు కాబట్టి, మీరు క్రిస్టియన్స్, నేను చెప్పేది ఏంటంటే నేను విన్న ప్రకారం, చూసిన ప్రకారం, కొన్ని చూశాను కూడా నేను. తెలుగువారు హిందువులు తిరుపతి ప్రసాదమే కావచ్చు, లేకపోతే కాశీ ప్రసాదము, ఏదైనా కూడా ఇంట్లో చేసుకున్నది, ఆఖరికి ఇంట్లో దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం ఇచ్చినా కూడా మీరు దాన్ని మీరు కాదు కొందరు అది ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు కొందరు ఎలా చేస్తారంటే కట్టడి చేస్తారనమాట. ఇది వద్దు, వాళ్ళది వద్దు. ఇప్పుడు ఆ ప్రసాదం చేసేవాడు హిందువే. అంటే ఇప్పుడు ప్రసాదం ఏదైతే ఉంటుందో గుడ్లు కానివ్వండి, ఇంట్లో కానివ్వండి. ఇప్పుడు మా చిన్నప్పుడు పండుగలు జరుపుకునేవాళ్ళు. పండుగలు అంటే మేము కాచుకొని కూర్చుండేవాళ్ళం. ఎప్పుడు స్వీట్స్ ఇస్తారా అని చెప్పి. అంటే అందులో అది ఇదో అందులో దేవుడి శక్తి ఉంటుంది,
దేవుడి మహిమ ఉంటుంది అనేది కాదు. ఆ ఆరాటం ఎప్పుడు ఇస్తారా. ఈవెన్ ఉగాది పచ్చళ్ళు ఇచ్చేవాళ్ళు, పూలలు ఇచ్చేవాళ్ళు, ప్రతి పండుగకు ప్రతి ఒక్కటి ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఎంత పెద్ద పండుగైనా సరే అసలు దండగలాగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వచ్చి మత ద్రోహులు, మతంలో విషం నింపే ద్రోహులు ఏం చేశారంటే నా మతం గొప్పది, నీ మతం పెంట మతం అనే ప్రచారాలు చేసుకుంటూ రోడ్లపై, సినిమా హాల్లో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ వల్ల ఏమైపోతుందంటే మనకు భేదాలు ఎంతగా అంటే చిన్నపిల్లలకు కూడా అది మొదలైందనమాట. చిన్నపిల్లలతో మొదలైంది, పెద్దవాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. ప్రమాదం ఇది. అంటే ఇక్కడ నాకేంటంటే నాకు తెలిసిన ప్రకారం మీరు ఇప్పుడు రాధా మనోహర్ గారి మీద కంప్లైంట్ రైజ్ చేశారని చెప్పేసి తెలిసింది. అండ్ అంతకుముందు కూడా మీరు ఇక్కడ రాధా మనోహర్ గారి కన్నా ముందు కూడా చూసుకుంటే ఇంతకుముందు అజయ్ పాస్టర్ గారి మీద ఒక పాస్టర్ గారి పైన పెట్టడం జరిగింది. సో దాని మీద తొందరగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఈయన మీద చర్యలు తీసుకోవట్లేదు? అండ్ ఇంకొకటి ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నాకైతే ఉన్నాయి. ఇది నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే నాకు అటు సైడ్ నుంచి చాలా అంటే క్వశ్చన్ మార్క్స్. ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారు, ఎందుకు మమ్మల్ని దూరంగా ఉంచుతారు? నాకు ఇలాంటివి చాలా నేను పర్సనల్గా ఫేస్ చేసినాయి. నేను ఇది ఎవరో దగ్గర నుంచి వెళ్ళి కాదు, నాకు పర్సనల్గా నేను ఫేస్ చేసినాయి. సరే ఇప్పుడు నన్ను మీరు ఇలా చూడండి, ఓకే, ఇలా చూడండి. నేను బొట్టు పెట్టుకున్నా, పువ్వులు పెట్టుకున్నా, తలనిండా పువ్వులు, శారీ కట్టుకున్నా. మీకేమనిపిస్తుంది? స్త్రీ అలంకరణ. ఇప్పుడు నేను నీతిమంతమైన ఆడదాన్నా కాదా? మీరు చెప్పండి. ఇప్పుడు నేను నీతిమంతమైన ఆడదాన్నా కాదా? అవును. కానీ ఒక పాస్టర్ వాళ్ళ కూటమి వాళ్ళ సభలలో అసలు నీతిమంతమైన ఆడవాళ్ళంటే పూలు పెట్టుకోరంట, బొట్లు పెట్టుకోరంట, అలంకరణ చేసుకోరంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మగారు అది చెప్పే విధానం ఉంటుంది వాళ్ళది, వాళ్ళ విధానం. బజారు మనుషులు అనేసి అదంటున్నా. ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళకు అది అక్కడున్న ఆడవాళ్ళు కూడా గ్రహించాలి. మీరు కాదను, అక్కడున్న ఆడవాళ్ళు కూడా గ్రహించాలి. ఏమంటున్నావు నువ్వు? ఇతర ఆడవాళ్ళని ఎట్లా దూషిస్తావు? ఇప్పుడు నువ్వు బైబిల్ గురించి చెప్తున్నావు. బైబిల్ గురించి చెప్పేటప్పుడు ఇతర ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు కానివ్వండి, మా ఇంటి ఆడవాళ్ళు, మీరు కానివ్వండి, ఎవరైనా కానీ ఇతర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం అది సబబా? అది మాట్లాడే విధానము. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అంటే ఆ బజార్ అనే మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్స్ చాలా ఉంది చెప్పాలంటే. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఆయన ఏమన్నాడు, ఎక్కడో జరిగింది, ఏదో చర్చ్ కాడ జరిగిందని చెప్పాడు. సరే జరిగింది, మళ్ళీ అది ఏ చర్చ్, ఎక్కడ జరిగింది, అది ఏ పూలవాడు, ఆ ఏ పాస్టర్, ఆ ఏ గ్రామము, అదంతా చెప్పాలి కదా. ఏదో వాళ్ళు చప్పట్లు కొడతారు నేను చెప్తాను కాదది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు హిందువులే కావచ్చు, ముస్లింలే కావచ్చు, పువ్వులని వాళ్ళు ఒక పవిత్రమైన దానిలాగా చూస్తారు. ఎందుకంటే దేవుణ్ణి పూజించడానికి పూలని ఒక ఇదిగా చూస్తారు. అంటే ఆ పూలతో పూజించిన తర్వాత ఆ పూలను తీసుకొని తలలో అలంకరణగా పెట్టుకుంటారు. అట్లాంటి ఆడవాళ్ళని నీతిమంతమైన ఆడవాళ్ళు కాదు, బజార్లో తిరిగే ఆడవాళ్ళు అయితేనే ఇట్లాంటివి చేస్తారు. మీకు కావాలంటే మీరు అది విన్నారో లేదో విన్నాను, నాకు కూడా కోపం వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి, మీరు చర్చిలకు వెళ్ళే ఆడవాళ్ళు అయితే నీతిమంతమైన వాళ్ళు. అసలు క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చింది సార్? మీరు చెప్పండి. క్రిస్టియానిటీ అనేది హిందూ ఇక్కడ పుట్టిందా లేకపోతే పరదేశం నుంచి వచ్చిందా? వచ్చింది, బయటికి వచ్చింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అదే అంటున్నా కదా, వీళ్ళు మతోన్మాదులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే విషం చిమ్ముతున్నారు మనుషుల్లో. వీళ్ళకు తెలియక చిమ్ముతలేరు, తెలిసే చిమ్ముతున్నారు. ఎందుకంటే ఓకే చెప్పేశాడు, బయటికి వచ్చి మీ మనోభావాలు దెబ్బతిన్నది కదండి, క్షమించేసేయండి ఒక్క మాట చెప్తే ఎక్కడో ఆగిపోతుంది అది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని పట్టి లాగుతున్నారు. అంటే ఇంకో అపకారం జరగాలి, ఇప్పుడు ఎవరైనా మళ్ళీ టంగ్ స్లిప్ అవ్వాలి, ఎవరైనా ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలి అంతే. అంటే ఇప్పుడు క్యాచ్ చేస్తారు. ఇప్పుడు నేను అన్నాను కాబట్టి నువ్వు అంటావా, నేను అంటాను కాబట్టి నువ్వు అంటావా, అంటే నేను అనేశాను అంటే నువ్వు ఇంకా దాన్ని. ఇప్పుడు చాలామంది ఉంటారు దాన్ని ఇంకా పెద్దగా టార్గెట్ చేయాలని చెప్పి, అవకాశవాదులు చాలామంది ఉన్నారు. ఏం చేస్తారు, టంగ్ స్లిప్ అవుతారు, లేకపోతే ఇదే అవకాశంగా భావించి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు పోయేది ఏముండదు, పెంట అవుతుంది బయట. ఇక్కడ మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంటే ఇంట్లో వాళ్ళు నువ్వు వాటితో ఫ్రెండ్షిప్ చేయకు అని చెప్తున్నారా లేదా? చెప్తారు. ఈ మాట వస్తుంది, వచ్చేసింది ఆల్రెడీ, చాలా మటుకు వచ్చేసింది. ఎందుకంటే కొన్ని చూశాను నేను, ఎంతగా ద్వేషాలు పెరిగిపోయిందంటే మీరు అన్నట్టు ఇప్పుడు పూలు పెట్టుకునే వాళ్ళు అసలు ఆ టాపిక్ నీకెందుకు, ఆ గ్రంథంలో ఉందా,
గ్రంథంలో ఇలా మాట్లాడాలనుందా? ఉమ్, బైబిల్లో ఇలా మాట్లాడాలి, ఇలా దూషించాలి. ఓకే, ఇప్పుడు అతను అమ్ముకునేవాడు, అమ్ముకున్నాడు, అమ్మలేదు. నీ మనసు ఎంత పెద్దగా ఉండాలి? ఒరే నువ్వు అమ్మలేదా, ఇదిగో 100 రూపాయలు మా వాళ్ళు తీసుకోలేదు, వెళ్ళిపో అంటే అయిపోతుంది. నువ్వు అదొక స్టేట్మెంట్, అదొక లెక్చరా? పూలవాడిని కీల్చపరచడం, మనుషులను కీల్చపరచడం, ఆడవాళ్ళని కీల్చపరచడం. అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నావు. అది ఎవరైనా పూల గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడతారండి? పూలవాడి గురించి అది మీరే చెప్పాలి. అదే అంటున్నా. ఇప్పుడు అసలు పూలవాడి గురించి నువ్వు అక్కడ పోయి ఆ చర్చిలో మాట్లాడే సందర్భం అది. అసలు పూలు పెట్టుకొని వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పే సంస్కారం అది. సంస్కారహీనుడు అతను. చాలా ఇతనే కాదు సార్, ఇప్పుడు ఆయన సమర్థించే వాళ్ళు కూడా ఇంతకుముందు ఉన్నారు కదా, ఇంతకుముందు వాళ్ళు చేసింది కూడా ఇదే. ఎంతసేపు ఈ సభలో పెట్టుకొని అక్కడికి వచ్చిన తర్వాత దేవుని గురించి చెప్పకుండా పరమతాల గురించి, పరాయ స్త్రీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అదే అంటున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రతి మతంలో, ఈ మతం అని కాదు, ఏ మతస్థుడైనా, ఏ మతంలో అయినా, ఏ మఠంలో అయినా, ఏ చర్చిలో అయినా వాళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్తే బైబిల్లో ఏది ఉందో అదే చెప్పాలి. భగవద్గీతలో ఏది ఉందో టెంపుల్లోనే చెప్పాలి. అది మానేసుకొని బైబిల్ పక్కకు పెట్టేసి భగవద్గీతలో తప్పులేముందో, లేకపోతే హిందూ టెంపుల్స్లో బైబిల్లో తప్పు లేదుందో అదంతా మానేసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు చెప్పేస్తారండి, వీళ్ళ నోటి దూల వల్ల చెప్పేస్తారు వీళ్ళు. కానీ గొడవ పడేది ఎవరు? బయట మనం గొడవ పడతాము. భేదాలు మనకు వస్తుంది, వాళ్ళకు రాదు. వాళ్ళకు రేటింగ్ పెరుగుతుంది, షేర్ మార్కెట్ కన్నా ఘోరంగా పెరుగుతుంది, వాళ్ళ రేటింగ్ ఫాలోయింగ్ పెరుగుతుంది. కానీ కొట్టుకొచ్చేది మనము, ద్వేషాలు పెంచుకుంటాం మనము వాళ్ళ మాటలు విని. ఎందుకంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కొందరు గుడ్డికి కూడా ఫాలో అవుతారు. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్స్ పట్టుకొని ఒక వ్యక్తి ఉన్నారు, రాధా మనోహర్ దాస్ అని చెప్పేసి, హిందుత్వం గురించి బోధిస్తూ అన్నీ చేస్తాడు. అది అక్కడి వరకు ఆగిపోలేదు. ఇప్పుడు అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే, మీరు అంటే ఈ పాస్టర్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఈయన మిమ్మల్ని అంటే ఎవరైతే ఈ పాస్టర్స్ వీళ్ళందరినీ గొర్రెలని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇందులో అసలు దీనివల్ల ఉపయోగం ఎవరికి ఉపయోగం? ఆయనకే ఉపయోగం, ఆయనకు. కానీ నష్టపోయేది మనము, కొట్టుకచచ్చేది మనము. ఎందుకంటే గొర్రెలు అంటే ఏంటిది అసలు నీకెందుకు? బైబిల్లో ఏది ఉందో ఇప్పుడు అయినా బైబిల్ క్రిస్టియన్కి సంబంధించిన వ్యక్తి లేకపోతే హిందూజం సనాతనం సంబంధించిన వ్యక్తి? ఫస్ట్ రాధా మనోహర్ దాస్ గారు మీకు బైబిల్ గురించి ఎందుకు, ఒకవేళ చెప్పాలనుకుంటే మతం మారుకుని బైబిల్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు అక్కడ ఆయన అడిగేది ఎందుకు అడుగుతున్నారంటే, చాలామంది బైబిల్ పట్టుకొని మా దేవుడు గొప్ప, మా దేవుడు మీ దేవుడు ఇట్లా ఈజీగా మా వరాలు చెయ్యడు, వరాలు తొందర మీరు అడిగిన వెంటనే ఇవ్వడు, అదే మా దేవుడు ముందు మోకరిల్లితే మోకాళ్ళ మీద కూర్చొని అడిగితే తొందరగా ఇచ్చేస్తాడు, మా చర్చిలకు రండి అని చెప్పేసి మతం మార్చుకోండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మనకు చూడొచ్చు, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. దానికి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి తను చెప్తున్నాడు. మతం మార్చుకుని ఎందుకు మతం మార్చుకుంటాం మేము? సరే అమ్మా, ఇక్కడ నేను మతం మార్చేదాన్ని ఖచ్చితంగా ఖండిస్తాను. నాకు అనవసరం మతం మార్చడం అనేది. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ చెప్పేదైనా అదే చెప్తున్నాడు. వీళ్ళందరూ గొర్రెబిడ్డలు వచ్చేసి మా దేవుడు గొప్ప అని చెప్పేసి మతం మార్చుకోమని చెప్తారు. అంత మతం మార్చుకోవాల్సిన అవసరం ఏమున్నదని చెప్పేసి, అసలు వాళ్ళు అట్లా అడగాల్సిన అవసరం ఏముందని చెప్పేసి రాధా మనోహర్ దాస్ క్వశ్చన్. అది క్వశ్చన్ కదా. ఆన్సర్ ఎలా ఉండాలి రాధా మనోహర్ దాస్ గారి ఆన్సర్? ఆయన ఇప్పుడు యేసు ఎండిపోయిన శవము, యేసు పనికిమాలినోడు, ప్రతిసారి అదే మాట మాట్లాడతాడు. ప్రతిసారి గొర్రెలు అనడము, పనికిమాల మతం అనడము, ఎడారి మతాలు అనడము. అంతకు మించి మొన్న ఏదో దీంట్లో కూడా చూశాను, యేసు విగ్రహాలపైన టాయిలెట్ గురించి కూడా మాట్లాడాడు, పోయాలని చెప్పి. అంటే ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడతాను. ఇక్కడ ఈ గొర్రెలు అనేది మీరే అంటే ఈ ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళే పాటలు పాడుకుంటున్నారు కదా సార్, గొర్రె బిడ్డలు అని చెప్పేసి మా పాడుకుంటున్నారు కదా. అది మీ దగ్గర నుంచి వచ్చిందేమో ఆయనకి. మరి ఇక్కడ మాది కదా, ఎవరైతే క్రిస్టియన్స్ వాళ్ళు పాడారో వాళ్ళే దీనికి బీజం వచ్చింది కదా. నీకెందుకు వాళ్ళ గురించి ఆరాటాలు ఎందుకు, వాళ్ళ గురించి పోరాటాలు ఎందుకు? పోరాడేవాడివైతే సక్రమం. ఇప్పుడు నీకు తప్పనిపించింది, మత పెద్దలు ఉన్నారు, నువ్వు మత పెద్దవా? ఇది కిరీటం ఇచ్చిండ్రా ఎవరైనా? నువ్వు ఇలాంటిది ఆరికట్టు తీసి పడేసి అని చెప్పి ఎవరిని ఇచ్చిండ్రా? ఈయనకు
ఇవ్వలేదు. మత పెద్దలను కూర్చోబెట్టి మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నేను ఎవరిని తిడుతున్నానా? ఎవరిని టార్గెట్ చేస్తున్నానా? లేదు. నేనేం చేశాను? మీరు చేసే తప్పు అని చెప్పి ఒకసారి చెప్పాను. దాని తర్వాత ఏం చేశాను? చట్టపరంగా అప్పగించాను. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, నీ వల్ల, నీ స్టేట్మెంట్స్ వల్ల, నీలాంటి వాళ్ళ స్టేట్మెంట్, నువ్వు ఒక్కడివే కావు, నీలాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ వల్ల బయట సమాజంలో ద్వేషాలు ఎంతగా పెరిగిపోయాయంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా గొర్రె అని చెప్పి, అది చాలామంది అది ఒక ట్యాగ్ లాగా అయిపోయింది. గొర్రె అనడము వాళ్ళ ఫాలోవర్స్ అందరూ ఇదే అంటారు, క్రైస్తవులు అన్నారు. అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. కృష్ణుడు ఉన్నారు, కృష్ణ భగవానుడు, ఆయన వెన్న దొంగ. ఇప్పుడు ఎవరైనా ఆసరాగా తీసుకొని ఈయన కూడా దొంగ అనే ఏం కల్పిస్తున్నావు? నువ్వే కలిగిస్తున్నావు కదా. ఇప్పుడు ఒక చిన్న ఇది వినిపిస్తాను, ఆయన నిర్వాకమే చూడండి. ఇతరులకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి వాళ్ళ మతాన్ని తిడతాడు, క్రైస్తవ మతాన్ని తిడతాడు. తిట్టిన తర్వాత ఇతను తిడతాడు, తిట్టిన తర్వాత వాళ్ళు కూడా హిందూ మతాన్ని తిడతారు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు మత పెద్ద అయితే నువ్వు ఒకవేళ వాడు తిట్టాడంటే వాడు తిట్టకుండా చేయాలి, వాడు మాట్లాడకుండా చేయాలి. అదంతా మానేసుకొని నువ్వు తిట్టి వాడు తిట్టి మళ్ళీ ఇంకొకటి తిట్టి ఏమవుతుంది? మన ఇంటి పక్క వాళ్ళు కూడా మనకు దుష్మన్ అయిపోతారు. అంటే మెయిన్గా మీరు రాధా మనోహర్ గారి మీద కంప్లైంట్ రేజ్ చేయడానికి అలా కారణం ఏంటి? ఇది వినండి, వింటారా? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? బ్రహ్మ సరస్వతిని ఎలా నిర్మించాడు? బ్రహ్మ కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నాడు? కాదు నాన్న, ఇప్పుడు బ్రహ్మను పూజించకపోయినా పర్లేదు. కాదు తిట్టించాడా? అవసరమా నీకు? నువ్వు మత పెద్దవైతే వాడి పిలిచి మాట్లాడి బ్రహ్మ కూతుర్ని ఎలా ప్రేమించాడని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశాడు. అంతే కదా, పెళ్లి చేసుకున్నారు, అదే పెళ్లి చేసుకున్నారని. దానికి ఆన్సర్ చెప్పాడా మరి రాధా? ఆన్సర్ అదే అంటున్నా, ఆన్సర్ చెప్తలేడు. నువ్వు బ్రహ్మను పూజించకున్నా పర్లేదు, నువ్వు ఇక్కడ పెట్టేశావు, నువ్వు పెట్టేసిన తర్వాత నువ్వు పూజించటక్కర్లేదంటే నువ్వు చేసే నిర్వాకాలు ఏంటిది? ఇది నువ్వు చేసే పనులివా? నువ్వు మత పెద్దగా నువ్వు వాడి ఇంటికి పోయి లేదా వాడిని పిలిపించి లేదా వాని మీద కంప్లైంట్ ఇవ్వు. ఇగో వీడు మా మతాన్ని ఇట్లా కీల్చపడుతున్నాడు కంప్లైంట్ ఇవ్వు. అదంతా మానేసుకొని నువ్వు స్టూడియోలో కూర్చొని నీ సెల్ ఫోన్లలో ఇదంతా రికార్డ్ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడం. ఓకే, మీరు ఇద్దరు మాట్లాడుకున్నారా? లేదు. ఇది ప్రపంచమంతా తెలిసేలాగా, ప్రపంచమంతా తిట్టేలాగా ఇరు మతాలు తిట్టుకుంటారు కదండి. ఇప్పుడు మీ ఇద్దరి వల్ల ఇరు మతాలు మొత్తము తిట్టుకునే పరిస్థితి. ఇప్పుడు మనం పక్క కూర్చొని కూడా తిట్టుకుంటాము, నీ మతం గొప్పది నా మతం గొప్పది అని చెప్పి. వీళ్ళ వల్ల బయట కూడా అది ఒక క్విజ్ లాగా అయిపోతుంది అందరికీ. అంటే ఒక నవ్వుకునే పరిస్థితి, మూడో మనిషి చూసి ఖచ్చితంగా నవ్వుతాడు. ఇది ఇప్పుడు ఇట్లాంటి పాస్టర్స్ అనే ముసుగులో ఇట్లాంటి ప్రసంగాలు చేయడం వల్ల మొత్తం టోటల్గా క్రిస్టియానిటీలో ఉన్న ప్రజలందరికీ తలవంపులు అవ్వట్లేదా? అవుతుంది మేడం. మీకు సమాజంలో కరెక్ట్ అయిన రెస్పెక్ట్ దొరుకుతుందని మీరు ఫీల్ అవుతున్నారు ఇట్లాంటి ప్రసంగాల వల్ల? ఇలాంటి చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను చూసినంత వరకు అయితే చాలా దూరం అయిపోయింది. ఇప్పుడు క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళకి ఇంకా హిందువులకి ముస్లింలకి చాలా దూరం అయితే పెరిగిపోయింది. నేను ఓన్లీ ఇక్కడ క్రిస్టియన్ గురించి హిందూ గురించే కాదు, ముస్లింలకు కూడా చాలా వరకు దూరం పెరిగిపోయింది. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే చాలా వరకు దూరం పెట్టేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కూడా మానేస్తున్నారు. అది మీ వరకు వచ్చిందా లేదా? వచ్చింది, తెలుసు, అదే చూస్తున్నాం కదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకప్పుడు అందరం ఇప్పుడు స్కూలే అనుకోండి, ఇప్పుడు స్కూల్ కూడా రేపో మాపో బెంచులు కూడా సపరేట్ వస్తుంది ఇలాంటి వాళ్ళ వల్ల. స్కూల్లో స్టూడెంట్స్ రేపు అయిపోయిన స్టూడెంట్స్ పోయి వీళ్ళకి ఒక బిడదొచ్చేస్తుంది, నువ్వు హిందూ, నువ్వు ముస్లిం, నువ్వు క్రిస్టియన్, మూడు సపరేట్ చైర్స్ పెట్టే పరిస్థితి వస్తుంది ఇలాంటి వాళ్ళ వల్ల. మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోప్పుడు? ఎవరైతే సల్మాన్ రాజు ఆ వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు? ఆయన మీద ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదు? బయటకు వచ్చి నువ్వు ఎందుకు సారీ ఎందుకు మీరు చేయలేదు? చెప్పాను ఆల్రెడీ, ఒక ఛానల్లో చెప్పాను, అతను ఖచ్చితంగా క్షమాపణ అనేది కోరుకోవాలి. ఎందుకు కోరుకోవాలంటే చెప్పాను కదా, నువ్వు చేసింది ఖచ్చితంగా తప్పే, ఎందుకంటే ఆ స్త్రీల మనోభావాలను తీసావు. నువ్వు తీసేసిన తర్వాత నువ్వు దాన్ని ఒప్పుకుంటలేవు. ఇప్పుడు నువ్వు ఒక సంఘ కాపరివి అంటే ఎలా ఉండాలి? క్షమించే గుణము, క్షమాపణ అడిగే గుణం ఉంటేనే నువ్వు బైబిల్ పట్టాలి. నీకు క్షమించే గుణం ఉండాలి, క్షమాపణ కోరే గుణం కూడా ఉండాలి. ఎందుకంటే తప్పులు, నువ్వు మనిషివి, ఖచ్చితంగా తప్పులు ఖచ్చితంగా చేస్తావు,
అందరు చేస్తారు, నేను కూడా చేస్తాను. ఓకే, వాళ్ళ మనోభావాలు దెబ్బతినది. క్షమాపణ కోరుకుంటే ఏమైనా తగ్గుతావా? క్షమాపణ కోరుకుంటే ఏమైనా తగ్గుతావా? ఇంకా నువ్వు పెరుగుతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు క్షమాపణ కోరుకున్నావని. కానీ నువ్వేం చేస్తున్నావు? అహంకార పూర్తిగా ఇంకా లోపల బయటకు వస్తలేవు. ఇక్కడ చూసుకుంటే గతంలో ఒక విషయం జరిగింది, ఒక పాస్టర్ యాక్సిడెంట్లో మృతి చెందడం జరిగింది. దానికి ముందు కూడా ఈ పాస్టర్ ఎవరైతే చనిపోయిన పాస్టర్ ఉన్నారో చాలా అనుచితమైన వ్యాఖ్యలు కొన్ని చేశారు, చాలా చేశారు. సారీలు కూడా చెప్పారు కదా, తను పాస్టర్ అయ్యి ఉన్నారు కదా, సారీలు కూడా తన వ్యక్తిగత జీవితం ఎట్లా ఉందో కూడా చెప్పడం జరిగింది కదా. సో ఇవన్నీ జరిగినప్పుడు ఆల్రెడీ ఒక అంశం అది జరిగి కొన్ని నెలలు కూడా అవ్వలేదు, మళ్ళీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారంటే కావాలని పోక్ చేసినట్టు అనిపించట్లేదు ఎక్కడ? అదే అంటున్నా. ఇప్పుడు కొందరు పాస్టర్లు కూడా కొందరు మేడం కొందరు ఇలాంటి చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారండి, చాలా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందులో కొందరు ఇలాంటి చీడ పురుగులు, ఖచ్చితంగా చెప్తా, చీడ పురుగులే వీళ్ళు. రైట్. చిన్నప్పుడు మీరు చెప్పినట్టు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా క్రిస్మస్ వస్తుందంటే ఆ కేక్ కోసమే కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ ఎన్నో ఉండేవి. అసలు ఆ కల్చర్ ఇప్పుడు కనిపిస్తలేదు అసలు. ఎందుకంటే ఇంట్లో కూడా చేసుకునే పరిస్థితి లేదు కొందరికైతే. ఎందుకంటే పండుగలు రాగానే బయటికి వెళ్ళిపోవడము, ఆ పండుగలు రాగానే పండుగ వాతావరణమే లేదు. పండుగలు అంటే ఏంటిది? అందరం కలిసి చేసుకుంటే పండుగ. ఇంట్లో చేసుకునేది పండుగ కాదు, అందరితో కలిసి చేసుకునేది పండుగ. 10 మంది మన ఇంటికి వస్తే పండుగ. నేను ఇంట్లో కూర్చొని పండుగ చేసుకుంటే పండుగ దండగ. అది 10 మంది మన ఇంటికి రావాలి. 10 మంది అంటే ఎవరు? ఇతర మతస్థులు. ఏ పండుగైనా సరే ఇతర మతస్థులను ఆహ్వానించు, అదే పండుగ, పండుగ రోజు. అవునా కదండి? అంతే సార్. అంటే ఇప్పుడు రాధా మనోహర్ గారు ఏం చెప్తున్నారంటే మనం మతం మారద్దు, అసలు వాళ్ళు గొర్రెలు అదని మాట్లాడినప్పుడు ఎవరు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఇప్పుడు చాలా వరకు స్కూల్స్ అన్నీ కూడా సెయింట్ జేవియర్స్, సెయింట్ ఆన్నాస్ ఇలాంటి స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి, మరి అవి కూడా బహిష్కరించాలి కదా? ఎందుకు చదువుకోవద్దు కదా? మరి ఆ పేర్లు ఉన్నాయి కదా, క్రిస్టియన్ పేర్లు ఉన్నాయి కదా, మరి చదువుకోవద్దు కదా? ఇప్పుడు ఒకనొక స్టేజ్లో నాకు అది కూడా వస్తుందేమో అనిపిస్తుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళ పాస్టర్స్ వల్ల, ఇట్లాంటి వాళ్ళ వల్ల పిల్లలలో దూరమే కాదు, ఇలాంటి స్కూల్స్కి కాలేజెస్కి కూడా మేము జాయిన్ చేయం మా పిల్లల్ని అనే స్టేజ్కి వీళ్ళు తీసుకొస్తలేమో అనిపిస్తుంది. చాలా మటుకు వచ్చేసింది. ఇప్పుడు హిందువులు గురుకులం వైపు వెళ్తున్నారు కొందరు. మరి ఇప్పుడు ఎంతైనా సరే ఇది కాన్వెంట్ స్కూల్. ఇప్పుడు మాది కాన్వెంట్ సంబంధించిన, మేము రోమన్ క్యాథలిక్. అంటే మా స్కూల్లో చాలామంది చదివారు. హిందువులు చాలా ఎక్కువ, 90-95% వరకు హిందువులే ఉంటారు ఒక క్లాస్లో. మీరు కనుక్కోండి, ఎక్కడైనా ఫస్ట్ మాది క్లాసు మొదలవ్వక ముందు ప్లెడ్జ్ ఉంటుంది. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉంటుంది. దాని తర్వాత క్లాసులకి వెళ్ళాలి, అసెంబ్లీ ఉంటుంది, క్లాసులకి వెళ్ళాలి. క్లాసులకి వెళ్ళిన తర్వాత అందరం ఒకటే, లోపల బయట కూడా అందరూ ఒకటే, గేట్ లోపల వచ్చే వరకు అందరం ఒకటే. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఆ భేదాలు ఉండదు. కానీ ఇప్పుడు ఇలాంటి చీడ పురుగుల వల్ల ఇది పాకిపోతుందన్నమాట, హిందూ, క్రిస్టియన్, ముస్లిం. రైట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు బైబుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? చర్చిలు ఎన్ని రకాలు ఉన్నాయి? అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే చాలా సంఘాలు ఉంది. అసలు ఏంటి సార్? ఇప్పుడు మాకు అంటే లైక్ హిందువులకు చూసుకుంటే భగవద్గీత ఉంటుంది, మహాభారతం, అంటే ఇట్లాంటివి ఉంటాయి, అవి ఒప్పుకుంటాం. అన్నిట్లలో కూడా మనకు ఒకటే రకమైనది ఉంటుంది. అక్కడ వేరు ఇక్కడ వేరు, ఈ బుక్స్లో చేంజ్ ఆ బుక్స్లో చేంజ్ అనేది ఏమి ఉండదు, ఒకే రకంగా ఉంటుంది. కానీ నేను కొన్ని ఇంటర్వ్యూస్ మీవి చూసినవే, ఒక్కొక్క అంటే బైబుల్ అంటే చర్చకి బైబుల్ చేంజ్ అవుతుందా? నాకు అర్థం కానీ లేదు, అలా ఉండదు. మరి వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడతారు? ఒకటేనండి, అదే వీళ్ళు సంఘ విద్రోహులు అండి. వీళ్ళు సంఘాన్ని ప్రేమించే వాళ్ళు గారు, ఇతర సంఘాలను ద్వేషించేందుకే వీళ్ళు చేస్తున్నారు ఇవన్నీ. ఎందుకంటే సంఘ కాపరులు అంటే ఇతర మతాలను కానివ్వండి, ఇతర జెండర్, ఆడ మగ అసలు మాట్లాడకూడదు. వాళ్ళకేంది బైబిల్లో ఏది ఉందో అదే మాట్లాడాలి. దాన్ని మానుకొని ఇతర మతాల గురించి, ఇతర దేవతల గురించి వాళ్ళకి అసలు అవసరమే లేదు. ఒకవేళ చెప్పాలన్నా సరే మంచి చెప్పకుండా పర్లేదు, చెడు మాత్రం అస్సలు చెప్పొద్దు అనుకుంటున్న ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది పాస్టర్స్ మీకు ఎలాంటి వ్యాధి ఉన్నా, ఆఖరికి అది పెరాలసిస్ అయినా కూడా మా దగ్గరకు వచ్చి దయ్యం పడితే వీళ్ళు విడిపిస్తున్నారు. అది టీవీలలో పెద్ద పెద్ద స్క్రీన్లలో వేసి వీళ్ళు చూపెట్టడం, మిమ్మల్ని మీరే తక్కువ చేసుకున్నట్టు మీకు ఎక్కడ అనిపించట్లేదా? అంటే అలాంటి పాస్టర్లు మళ్ళీ ఈ రాధా మనోహర్ దాస్ గారిని అలాంటి వాళ్ళని మార్చొచ్చు కదా. ఎందుకు నేను క్వశ్చన్ అడుగుతున్నా అంటే దయ్యం పట్టిన వాళ్ళని
చూ అనగానే వాళ్ళు పడిపోతారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనగానే వాళ్ళు ముట్టుకోగానే వాళ్ళ దయ్యాలు వదిలిపోతాయి. ఒక ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే సార్ నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే. అదే అంటున్నా, వీళ్ళు ఫేమస్ అవ్వడానికి లేకపోతే వీళ్ళ సంఘాన్ని ఇంకా పెంచుకోవడానికి ఇలాంటి పనికిరాని చర్యలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఎందుకు మీరు యాక్షన్స్ తీసుకోవట్లేదు ఫస్ట్ నుంచి వెళ్ళి? చేస్తారు మెల్లిమెల్లిగా. ఎందుకంటే ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా నేను చూశాను సార్, కల్వరి చర్చిలు అని చెప్పేసి వాళ్ళ కొడుక్కి బాగాలేదని డాక్టర్స్ చెప్తే ఎవరో పాస్టర్ చెప్పిందని చెప్పేసి ఆయన చర్చిలో తీసుకొచ్చి ఉంచితే తన ప్రాణాలు పోయాయి చర్చి లోపల. మీకు ఇది ఎక్కడ జరిగిందో కూడా చెప్తా. బెల్లంపల్లి అనే కల్వరి చర్చిలో బెల్లంపల్లి ప్రవీణ్ భాయ్ జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మళ్ళీ అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన మాంత్రికుడు కాదు, అసలు పాస్టర్ అనేవాళ్ళు మాంత్రికులు కారు. పాస్టర్ అనేవాళ్ళు కేవలం అది బోధించాలి అంతే. వాళ్ళకి ఇలాంటి శక్తులు ఉండదు, వాళ్ళు మాంత్రికులు కారు. ఈ మాంత్రిక తత్వం అనేది మానుకోవాలి. వాళ్ళ దగ్గర వెళ్తే మేలు జరగదు, పైవాడే మేలు చేయాలి. వీళ్ళు కేవలం బోధించాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే పైవాడి కన్నా ఎక్కువ శక్తులు ఉన్నట్టు వీళ్ళు ప్రదర్శించుకుంటున్నారు చాలా మటుకు. ఎందుకంటే వీళ్ళు ప్రజల్ని మబ్బు పెట్టడానికి, ప్రజల్ని ఆకర్షించుకోవడానికి వాళ్ళని ఎంత ఘోరంగా భయం వాళ్ళ గుప్పట్లో పెట్టుకున్నారంటే, ఇతను చెప్తేనే వీళ్ళు ఏదైనా కొనాలి, ఇతను చెప్తేనే ఏదైనా తెరవాలి, ఇతను చెప్తేనే ఏదైనా పండుగలు మొదలు పెట్టుకోవాలి, వీళ్ళు చెప్పేదే న్యాయము ధర్మము, వీళ్ళు చెప్పేదే కరెక్ట్ అనే భ్రమలో కొందరు జనాల్ని పడేశారు వీళ్ళు. ఆ భ్రమలో ఉన్నారు కూడా, చాలామంది ఉన్నారు. ఏది చెప్తే అది చేయనికి రెడీ కూడా ఉన్నారు, ఏది చెప్తే అది చేయనికి రెడీ కూడా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో నేను చూసింది ఏంటంటే సార్, క్రిస్టియన్స్ అందరూ కూడా తెలుగు దేవుళ్ళ ఆరాధన ఎలా చేస్తున్నారో జీసస్ క్రైస్ట్కి అట్లా ఆరాధన చేస్తున్నారు. అసలు జీసస్ క్రైస్ట్ అనేది విగ్రహ ఆరాధన కాదని మీరే అంటారు. విగ్రహాలు ఎందుకంటే ఇప్పుడు అంటే నాకు క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ఇక్కడ ఏంటంటే చర్చిలు అంటే ఎలా ఉంటే మనం చిన్నప్పటి నుంచి చూసాం, కానీ ఈ మధ్య చర్చిలు ఎలా ఉంటుందంటే గుళ్ళ రూపంలో ఉంటున్నాయి. చర్చిలలో ఎలా మనం ప్రేయర్ చేసుకుంటామో మనం చూసాం, కానీ ఈ మధ్యన ప్రేయర్స్ ఎట్లా అయిపోతున్నాయి అంటే హోమాలు, ఆ బతుకమ్మ ఆడే స్టైల్లో చేస్తున్నారు. అది పిచ్చివాళ్ళండి, అది పిచ్చివాళ్ళు పక్క పిచ్చి చేష్టలు అవి. కొందరు అది పిచ్చోళ్ళు, అది లేదు అవంతా లేదు. ఎందుకు ఇలాంటివన్నీ కొత్త అన్ని పుట్టిస్తున్నారు? ఆల్రెడీ టీవీలలో చూసి ఇలాంటివన్నీ చూసి చాలా మందిలో చాలా చులకన భావం, అదే నవ్వుకునే. యాజ్ ఎ హిందూగా నేను నా దేవుని నేను ఎంతో పూజిస్తా, ప్రేమిస్తాం, ఎంతో చేస్తాం. ద సేమ్ టైం పరమతాల్ని ద్వేషించవద్దు. కానీ ఇక్కడ ఇలాంటివన్నీ చేసేసరికి అరే ఏంటి ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు దేవుడని గొప్ప చెప్తాం. ఎంతో చిన్నప్పుడు చాలా చూసాం. దేవుడు అంటే గొప్పనే. క్రిస్మస్ వస్తుందంటే చాలా అవుతాయి, కానీ వీళ్ళు చేసే ఈ వీడియోస్ వల్ల అసలు ఒక డౌట్, ఇది వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, దేవుణ్ణి మతం మార్చుతున్నారు వీళ్ళు చేసి ఈ పనుల వల్ల అని చెప్పేసి చాలా మంది, మీరు కామెంట్స్ చూస్తే మీకు తెలుస్తుంది. ఎన్నో కామెంట్స్ చూసాను సార్, ఎన్నో వందల కామెంట్స్ నేను చదివినాను. ఇది అంత కరెక్ట్ అంటారా? ఈ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటారు? అసలు ఉండేది అదంతా చేసి అసలు ఇంటి గుడ్డు బయట పెట్టుకుంటారా అండి? ఇంటి లోపలిది బయట పెట్టుకుంటారా? వాడికి కావాలంటే వాడు ఆటో తోలి, నేను ఆటో తోలుతున్నాను గర్వంగా చెప్పుకోవాలి, ఊడుస్తున్నాను గర్వంగా చెప్పుకోవాలి, అంతేగాని భార్య ఏం చేస్తుందో గర్వంగా చెప్పుకుంటావరా? అంటే ఇలాంటి వాళ్ళు మీరు అన్నారు కదా, ఈ సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు చేసే పనులే ఇవి. అంటే సంఘాన్ని తీసి బయట పెడుతున్నారు. ఇప్పుడు మీకు తెలియంది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, ఎందుకు పెట్టాలి బయట? ఇప్పుడు చర్చిల్లో ఏదో జరుగుతుందండి, ఏదో అంటే ప్రార్థన జరుగుతుంది, కొన్ని సాంప్రదాయాలు విచిత్రంగా ఉంటుంది. ఉన్నాయా అవి నిజంగా అవన్నీ ఫస్ట్ నుంచి పూర్వకాలం నుంచి ఇట్లాంటి సాంప్రదాయాలు ఉన్నాయా? మీరు ఇప్పుడే చూస్తున్నారా ఇవన్నీ? ఇది పిచ్చి పనులు ఇవన్నీ. ఇది మీరు ఏదైతే చెప్తున్నారు బతుకమ్మ అదంతా, అది వీళ్ళు చేసేది పిచ్చి పనులు. ఎందుకంటే వీళ్ళు ఫేమ్ అవ్వడానికో లేకపోతే వీళ్ళ వీడియోలు రీసెంట్గా ఒక వీడియో కూడా అరుణాచలంలో అంటే తిరువన్నామలైలో అక్కడ స్వామికి, నందీశ్వరుడికి, శివుడికి ఒక చిన్న పాప చేత పూలు, అది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయం. సేమ్ అదే విధంగా ఒక ఏంజల్ బొమ్మతోని సేమ్ జీసస్ క్రైస్ట్కి పూలు ఇట్లా చేస్తున్నారు, సేమ్ అదే అనమాట. మేడం ఇప్పుడు ఎందుకు ఇట్లాంటివన్నీ కామెడీ దేవుళ్ళని మీరు కీల్చపరిచే విధంగా కాకుండా ఇతరులకు
ఇతరులు చూసే వాళ్ళకు అదొక అద్భుతంలా కనిపించేది చేస్తే ఎవరైనా మెచ్చుకుంటారు. అంతేగాని దేవుళ్ళకు పిచ్చి పిచ్చిగా వీళ్ళు లేనిపోని డ్రెస్ వేసి వాయిస్ పెట్టి డిఫరెంట్ పాటలు పెట్టి పనికిరాని పాటలు పెట్టి సినిమా పాటలు పెట్టి చేసేది మాత్రం వాళ్ళు పిచ్చోళ్ళు. వాళ్ళు అసలు ఈ క్రిస్టియన్స్ కాదు, హిందూ కాదు, వాళ్ళు మతాన్ని రెచ్చగొట్టే మతంతో ఆడుకునే మనుషులు, మతాలతో ఆడుకునే మనుషులు వీళ్ళు. మీరు సినిమాలలో చూస్తే కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మేడం. బచ్చల మల్లి అని ఒక మూవీ, అల్లరి నరేష్, ఆయన ఏం చేశాడు తెలుసా? సనాతనతో పెట్టుకున్నాడు అతను. నేను సిబిఎఫ్సికి కంప్లైంట్ ఇచ్చాను ఆ సినిమా గురించి. ఎందుకంటే అతను భగవద్గీత శ్లోకం ఏదైతే ఉందో స్పీకర్లో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది నేనే సిబిఎఫ్సికి, తీపిచ్చాలని చెప్పి. ఎందుకు తీపిచ్చాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు శ్లోకం వస్తే అతను ఆ మైక్ తీసి పలగొట్టాడు. అది అవసరమా? అసలు నీకు ఎందుకు? భగవద్గీత శ్లోకం నేనేం డిస్టర్బ్ చేసింది? నువ్వు మైక్ తీసి పలగొట్టావు. కంప్లైంట్ ఇచ్చాను. యాక్చువల్లీ అల్లరి నరేష్ గారి మూవీ ప్రతి ఒక్కటి హిట్ అయింది, ఇది ఒక్కటే ఫ్లాప్ అయింది. ఎందుకంటే నువ్వు సనాతనతో పెట్టుకున్నావు. సనాతన ద్రోహులు ఎవరైనా సరే. ఆయనది కాదు కదా, ఆయన జస్ట్ ఒక సినిమాలో డైరెక్టర్ది కదా, ఆయన పెట్టుకున్నది కాదు కదా. అది కరెక్టే, కానీ మూవీ అయితే ఫ్లాప్ అయింది కదా, అట్టర్ ఫ్లాప్ అయింది. అదే టైంలో 3 మూవీస్ వచ్చింది, 3 ఇది అట్టర్ ఫ్లాప్. జస్ట్ బికాస్ ఆఫ్ ఆ థింక్ వల్లనే అయిందంటారు మీరు? ఖచ్చితంగా. నమ్ముతున్నారా మీరు అట్లాంటివన్నీ? నమ్ముతాను. సనాతనం అని కాదు, ఇప్పుడు హిందూ మతము, క్రిస్టియన్ మతము, ముస్లిం మతము, వాళ్ళ మతాలు వాళ్ళు కొలుచుకుంటారు. ఇలాంటి విద్రోహ శక్తులు మతాన్ని పరిచే విధంగా ఏదైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిందే. ఏ మతం అయినా సరే. నేను ఇక్కడ హిందూ క్రిస్టియన్ అంటలేను, ఏ మతస్థుడైనా సరే అండి. వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఆ మతం గురించి చిన్నగా మాట్లాడడము, దూషించి మాట్లాడడము చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు పరిణామం చూడాల్సిందే వాళ్ళు. అంటే ఇవన్నీ మీరు నమ్ముతారు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు జస్ట్ మీరు సినిమాకే ఇంత రియాక్ట్ అవుతుంటే రియల్ లైఫ్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, మేము చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఖచ్చితంగా వీక్లో ఒక 2 times అన్న ఇట్లాంటి ఒక దేవుణ్ణి తక్కువ చేసే, అంటే అవి మళ్ళీ వాళ్ళే చేస్తారు, వేరే వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు చేసిన యాక్ట్ వల్లనే వీళ్ళేంది ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి వేరే వాళ్ళకి అనిపించేలాగా వాళ్ళే చేస్తున్నారు. మరి దాని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? మీరు అన్నారు సనాతన ధర్మంతో పెట్టుకున్నాడు కాబట్టి ఇట్లా అయిపోయిందంటే, మరి జీసస్తో పెట్టుకుంటే జీసస్ ఏం చేయరంటారా? చూడండి, చూస్తున్నారు కదా, ఇప్పుడు గొర్రె అన్నాడు అతను. గొర్రె దెబ్బ చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే మేడం ఇక్కడ నేను పర్సనల్గా ఏది ఇది చేస్తలేను. నువ్వు ఇప్పుడు ఆయన నన్ను తిట్టాడనుకోండి, నేను ఆయన 2 మాటలు తిట్టేసి వెళ్ళిపోతాను. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మొత్తం మతాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను ఎవరికో ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసిన తర్వాత ఆయనను తిట్టుకుంటే పర్సనల్గా ఇక్కడ నేను ఉండను. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఆయనను అడ్డం పెట్టుకొని దేవుళ్ళని దూషించుకుంటూ, చిన్న మాట చెప్తాను, చాలా పెద్ద మాట, యేసు ప్రభు ఏదైతే పుట్టుకుందో ఆయన పుట్టుకనే టోటల్లీ మార్చేశాడు. ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, ఎంతమందికి పాట కూడా రిలీజ్ చేసిండు కదా, పాటలు కూడా. అది ఏంది? ఆ మాటలు ఏంటి? ఆయన పుట్టుకని మార్చడానికి నువ్వెవరు? ఇప్పుడు ఈ మాటలను నీ చేష్టలు చూసి ఇతరులు కూడా మొదలు పెడతారు. ఇతరులు కూడా ఖచ్చితంగా దానికి రియాక్ట్ ఇస్తారు. అంటే ఈ రియాక్షన్ వద్దు నాకు, నువ్వు వద్దు, వాళ్ళొద్దు. ఎందుకంటే మనకు కావాల్సింది పీస్, సైలెంట్గా ఉండాలి. మన పండుగలు, మన ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మానికి మనం కట్టుబడి ఉండాలి. అంతేగాని ఇతర ధర్మము గురించి మనం మాట్లాడాలంటే దానికి ఒక అర్హత ఉండాలి, వాల్యూ ఉండాలి, మనసు ఉండాలి, మనసు పెద్దగా ఉండాలి. ఇక్కడ మాత్రం నేను రాధా మనోహర్ని కరెక్ట్ అన్నాను, ఈ పాస్టర్స్ని కరెక్ట్ అన్నాను. వై? బికాస్ వీళ్ళు ఇప్పుడు రాధా మనోహర్ చేయబట్టి ప్రాబ్లమే అవుతుంది, ఈ పాస్టర్స్ చేయబట్టి ప్రాబ్లమే అవుతుంది. ఒకప్పుడు ఇలాంటిది లేదే. దీనికి ఇంకొకటి సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు చేస్తున్నారు, పాస్టర్ గారు చేస్తున్నారు. దీనికి అందరికీ కారణము భక్తులు రియాక్ట్ అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను అంటే చర్చికి వచ్చాను లేదా టెంపుల్కి వచ్చాను, మనం దేనికి వచ్చాము? చర్చ్కి ప్రేయర్ చేసుకొని మనల్ని చర్చ్ గురించే కదా. టెంపుల్ దేనికి వచ్చాము? భగవద్గీత హైందత్వం గురించే వచ్చారు కదా. అక్కడ డైవర్షన్ ఎవరు చేస్తున్నారు? డైవర్షన్ చేసేటప్పుడు మనం ఎందుకు ఊరుకోవాలి? మనకు హక్కు ఉందా లేదా? నువ్వు ఎవరైనా మాట్లాడాలి ఫస్ట్ థింగ్. ఎవరు కాదు, నీకు దేవుడు 2 చేతులు ఇచ్చాడు, 2 కిలోల చేతులు ఇచ్చాడు, చడాపడా వాయించు. నేను
క్రిస్టియన్ మతస్థుడిని, నాకు హిందూ మతం గురించి ఎందుకు బోధిస్తున్నావు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, లేచి ఎవడన్నా సరే. అంటే మీరు ఎప్పుడైనా చూసారా ఒక హిందూ వచ్చి వేరే మతస్థులని మా హిందువులోకి మారండి అని చెప్పేసి ఏ హిందూ అయినా అడగడం చూసారా? చెయ్యరు, హిందువులు చెయ్యరు. మరి క్రిస్టియన్స్ ఎందుకు ఇట్లా చేస్తారు? దీనివల్లే కదా ఇప్పుడు మీకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఒకరిద్దరు చేయబట్టి. ఇప్పుడు అదేనండి ఇక్కడ ప్రాబ్లమ్. క్రిస్టియన్స్ అనకండి, కొందరు పాస్టర్స్, కొందరు పాస్టర్స్, అందరు కదా, కొందరు పాస్టర్స్ వాళ్ళు ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ సంస్థలు నడుపుకోవడానికి, వాళ్ళ సంఘాలు నడుపుకోవడానికి టార్గెట్ చేస్తున్నారు అంతే. మతం మారడం అంటే నేను ముందటికెళ్ళి చెప్తున్నా, మతం అంటే ఏంటి? తండ్రి. నా మతము క్రిస్టియన్, నా తండ్రి క్రైస్తవుడు. నేను మరణించినా కానీ క్రిస్టియన్ మతంలో మరణించాలి. కానీ నేను పుట్టక హిందూ, చావడం క్రిస్టియన్, దేవుడు పరేషాన్ అవుతాడు. అసలు నువ్వు ఎవరు రబీ అని చెప్పి. అవునా కదా? అండ్ అట్లనే మీకు చాలా ఫండ్స్ వస్తాయంట, ఫారెన్ ఫండ్స్ చాలా వరకు వస్తాయంట వీళ్ళందరికీ. ఇప్పుడు పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫండ్స్ వస్తాయంట. అండ్ ఇంకొకటి ఏంటంటే పుట్టంగానే ఒక అబ్బాయి పుట్టంగానే దేవుడికి అంటే ఈయన ఫాదర్ అయిపోతాడు లేకపోతే పాస్టర్ అయిపోతాడు అని చెప్పేసి అట్లాంటి ఒక సంస్కృతి ఉందంటే ఇది నిజమైన? అవంతా లేదు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక 24-25 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి, పలానా వ్యక్తి, మాకు తెలిసిన వ్యక్తి, అతను పుట్టినప్పుడే జీసస్ క్రైస్ట్కి మేము అతను పాస్టర్ అవుతాడు, మేము ఫాదర్గా చేసేస్తామని చెప్పేసి అతన్ని చేసేసారంట. అసలు అలాంటి ఒక సాంప్రదాయం ఉంది? లేదు, ఆ సాంప్రదాయం అసలు లేదు. మరి ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి? అదే చెప్తున్నా, ఇది పనికిరాని తనము. ఒకవేళ నీకు నిజంగా పాస్టర్ అవ్వాలంటే ఫస్ట్ దీనికి కొన్ని మార్గాలు ఉంటుంది, కొన్ని స్టడీస్ ఉంటుంది. అదంతా చేసిన తర్వాతనే వాళ్ళు దీనికి అర్హులు అనమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే దీన్ని ఒక వ్యాపార రూపంగా పెట్టుకున్నారు. అంటే ఏంటిది? తరచూ చర్చికి వెళ్ళడము, వినడము, ఓకే వాళ్ళు ఇలా సంపాదించుకుంటున్నారా, సరే నేను మొదలు పెడతాను. వాళ్ళు చర్చ్ కాదు, అది పాస్టర్ కాదు. నువ్వు పాస్టర్ అంటే కరెక్ట్గా నువ్వు కొన్ని, ఇప్పుడు సిఎస్ఐ చర్చ్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఎట్లుంటుంది అంటే కొన్ని క్లాసెస్ ఉంటుంది అనమాట, కొన్ని సంవత్సరాలు. అంటే దేనికోసం సార్ క్లాసెస్ ఇవి? అంటే దేవుడు ఏంటిది మొత్తం ఆ బైబిల్ గురించి మొత్తం చదివించి మళ్ళీ వాళ్ళకు కాంగ్రిగేషన్స్ ఏదో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటుంది. అంటే నువ్వు పాస్టర్ కావాలంటే బైబిల్ పెట్టుకుని 1-2 మంత్స్లో అయ్యే కార్యాలు కావు ఇవి. అంటే పౌరోహిత్యం చేయాలన్నా కూడా అది కాదు, చిన్నప్పటి నుంచే పౌరోహిత్యాలు నేర్పిస్తారు. ఒక పురోహితుడు అవ్వాలంటే అది పురోహితుడి గురించి కాదు, అది ఎలా అంటే ఇప్పుడు నువ్వు క్రిస్టియన్వి అయితే నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, వీలైతే చర్చికి వెళ్ళాలి, ప్రతి టైం ఉన్నప్పుడంతా దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు ఉంది. ఇప్పుడు అది నా ఇష్టము, నేను వెళ్తానా, నా టైం పట్టుంటుంది. కొందరు ఎలా అంటే దీన్ని ఆ పిల్లల్ని టోటల్లీ దేవుని వైపు మోల్డ్ చేసేస్తారు, మోల్డ్ చేసేస్తారనమాట. మోల్డ్ చేసుకొని అది ఎవరు? ఇలాంటి పాస్టర్సే వాళ్ళని ఎన్నుకుంటారు, వీళ్ళని పాస్టర్లుగా మార్చాలని చెప్పి. అయితే ఇట్లాంటిది అయితే లేదు అంత. ఒక క్రిస్టియన్ అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే ఖచ్చితంగా క్రిస్టియానిటీలో కంటే బాప్టిజం ఇలాంటివి తీసుకొని మతం అట్లేం లేదు. చాలా మంది అమ్మాయిలు నేను చూసినంత వరకు వాళ్ళు లవ్ చేసుకున్నంత వరకు బాగానే ఉంటున్నారు. పెళ్ళి అని అయ్యేసరికి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలాంటిది లేదు. ఎందుకు అదే చెప్తున్నారంట, మా మతంలోకి మారితేనే మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం. మరి ప్రేమకి అడ్డు రాని మతం పెళ్ళికి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ ఆడపిల్ల కూడా ఆలోచించాలి, ఆ అబ్బాయి కూడా బుద్ధి ఉండాలి. నేను ఇప్పుడు మతంలో రావాలి అంటే ఇతర మతస్థులను ఎందుకు ప్రేమించాలి? అంటే వేరే మతాలని ప్రేమించొద్దా? అదే అంటున్నా కదా. ఇప్పుడు ఇతనికి ఇతర మతస్థుల అమ్మాయి ఏదో లవ్లో నచ్చింది, మళ్ళీ నువ్వు ఆ అమ్మాయి మతంలో ఎందుకు మారవు నువ్వు? ఇది వన్ సైడ్ లవ్ అంటే ఏంటిది? 2 సైడ్ లవ్ కదా. 2 సైడ్ లవ్ అన్నప్పుడు 2 సైడ్ షరతులు కూడా 2 సైడ్ ఉండాలి, 1 సైడ్ కాదు. నేను కూడా ఒప్పుకోను అమ్మాయిలే ఇటు మారాలని కాదు, నువ్వు మారు, లేదా ప్రేమించకు. నీకు ఆ మతంతో పని లేదు, ఆ మతం ని స్వీకరించినట్టు ఆ పిల్లని కూడా స్వీకరించకరా. ఆ పిల్ల ఎందుకు మళ్ళీ? ఆ మతస్థురాలు పిల్ల ఎందుకు నీకు? ఆ మతస్థురాలు పిల్ల కావాలి కానీ నీ మతంలో రావాలా? అంటే నువ్వు నీది ప్రేమ కాదు, ఇది ప్రేమ కాదు.
ప్రేమ అంటే ఏంటిది? లేకపోతే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ పిల్ల ఆమెకి ఇష్టం వచ్చిన మతంలో ఉండాలి, అంతే. అది ప్రేమ. నా మతంలో రావాలనేది అది మూర్ఖత్వం, సాడిజం అంట నేను. లవ్ జిహాద్ లాంటివి అంటే అనుకోవచ్చు అంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ అంటే ఏంటండి? నీకు స్వేచ్ఛనిస్తేనే ప్రేమ. నీ మతం నువ్వు అన్లెస్ అంటే నువ్వు స్వయంగా ఓకే నాకు ఇప్పుడు నేను ఎలాగో నీ భార్యను కాబట్టి వచ్చేస్తాను అని చెప్పి నీ మనసు నుంచి నువ్వు వస్తే పర్లేదు, అంతేగాని షరతులతో వచ్చేది ప్రేమ కాదు. అసలు అది ప్రేమ అంటారండి? నా మతంలో తెచ్చుకోవాలని ఆంక్షలు ఏదైతే ఉందో అది ప్రేమ కాదు, అది కండిషన్. ఇది కండిషన్ లవ్. ఇది ప్రేమ అంటే ఏంటిది? కావాలంటే నువ్వు అటువైపు వెళ్ళు, దాన్ని ప్రేమ అంటారు. లేదా మ్యూచువల్గా ఉండండి, అంతే. ఒక ఇంట్లో మ్యూచువల్గా ఉండండి, రెండు దేవుళ్ళని ఆదరించండి, పూజించుకోండి, తప్పులేదు. కండిషన్స్ వద్దు. కండిషన్స్ పెడితే నువ్వు ప్రేమించకు, నువ్వు ప్రేమించే మనిషివి కావును, ద్వేషించే మనిషివి. సో జీసస్ క్రైస్ట్ అంటేనే ప్రేమకి ప్రతిరూపం అన్నట్టు మాట్లాడే అంటే మేము విన్నది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు. వీళ్ళ వల్లనే మొత్తం అసలు జీసస్ క్రైస్ట్ అంటేనే భయపడే స్థితిలోకి తీసుకు. భయపడే స్థితి ఏం లేదు, చాలా వరకు వాళ్ళు అట్లానే చేస్తున్నారు కదా వాళ్ళు. అదే అంటున్నా కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక అవకాశంగా భావిస్తున్నారు. అంటే యాక్చువల్లీ మేం చెప్పాలంటే వీళ్ళకు దేవుడు భయం లేదు, దేవుని భయం ఉండాలి. వీళ్ళకి లేదు, అది ఆ భయం లేదు. మేమేమన్నా చేస్తే దేవుడు చూడడు కాదు, ఏదో ఒక రోజు నీకు ఉంటుంది. ఇదంతా కూడా ఈ గేమ్ ప్లే అంతా అంటే ఏదైతే ఈ పాస్టర్స్ ముసుగులో వీళ్ళందరూ కూడా జస్ట్ వాళ్ళ ఆర్థిక లాభం అంటే ఏదంటే డబ్బులకి కోసమే చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా దేవుడి గురించి చేస్తున్నట్టు అన్ని అయితే మాకైతే ఎక్కడ అనిపించట్లేదు సార్. యాజ్ ఎ పర్సనల్గా నాకు కూడా అనిపించట్లేదు. ఇప్పుడు మీరు ఒకసారి చెప్పండి ఇది. ఇప్పుడు వాళ్ళు చేసేది యాక్చువల్లీ ఏంటంటే మీరు చెప్పినట్టు ఆర్థికంగా ఉండాలని చెప్పి దశవ భాగం అంటారు. దశవ భాగం అంటే ఏంటంటే నీ సమయాన్ని దశవ భాగంగా దేవునికి అర్పించడం, డబ్బులు కాదు. బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారు కదా మీరు, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి వీళ్ళు? అంటే వీళ్ళలా ఇది మోల్డ్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇంత ఖచ్చితంగా ఇంత పే చేయాలి, ఇంత ఇచ్చేయాలి వాళ్ళకి అని చెప్పేసి ఉంటుంది. ఒక అమౌంట్ కూడా వాళ్ళకి అసలు మేడం వాళ్ళు పెట్టిందా నేను పెట్టిందని కాదు, వాళ్ళే దశవ భాగం అంటే డబ్బులు కాదు. దశవ భాగం అంటే డబ్బులు, దశవ భాగము మనలో భాగం. నువ్వు రోజంతా కష్టపడుతున్నావు, రోజంతా సుఖపడుతున్నావు, అందులో ఒక దశవ భాగాన్ని దేవునికి కేటాయించాడు. కానీ ఇప్పుడు వీళ్ళు దాన్ని చేంజ్ చేసుకున్నారు డబ్బుల రూపంగా. డబ్బులు అని లేదు ఎక్కడ. అసలు దేవుని డబ్బులు అవసరమా? బంగారం అవసరమా? దేవునికి ఏదైనా బలి లాంటిది అవసరమా? లేదు. కానీ అది మనం చేసుకున్నాము, ఇలాంటి వాళ్ళు చేసుకున్నారు. దేవునికి అవసరమా మనము పట్టు బంగారం ఇస్తేనే నాకు దీవిస్తాడని చెప్పి? యాక్చువల్లీ మన వల్ల దేవుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతున్నాడు అంటే దేవుడు సతమతం అవుతున్నాడు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు నింపే ద్వేషాలు, పగలు, ప్రతిష్టలు దేవుడికి ఎట్లయిపోయిందంటే దేవుడికే ఒక పరీక్ష లాంటి అయిపోయింది. అసలు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎవరిని దీవించాలి, ఎవరిని శిక్షించాలి? శిక్షించేవాడు దేవుడు కాదు, శిక్షించాడు దేవుడు అనేవాడు శిక్షించాడు. తప్పు చేస్తే లేదు, శిక్ష ఎందుకండి? మన్నించాలి. అప్పుడు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా, మరి మన్నించాలి. ఎన్ని తప్పులు చేసినా మన్నించాలంటారా? కట్టడి చేయాలి. ఇప్పుడు ఈయన తప్పులు చేస్తున్నాడు, ఏం చేశాను? ఆపాలి, ఆనకట్ట వేయాలి. ఆనకట్ట అనేది ఒక మార్గం. అంటే ఇది తప్పుగా వెళ్ళట్లేదా మరి? మీరు చెప్పేది తప్పులు చేస్తుంటే మన్నించుకుంటూ వెళ్ళాలి అంటే ఒకదాని వెనకాల ఒక తప్పు జరిగిన తర్వాత మనం అక్కడే ఆయన శిక్షిస్తే శిక్షణ వేరు, మన్నించడం వేరు కదా. కరెక్టే అమ్మా. ఇప్పుడు ఆనకట్ట అంటే ఏంటిది? ఆపేసేయాలి, ముందుకు వెళ్ళకుండా ఆపేసేయాలి ఆ మనిషిని. ఎవరైనా సరే, ఏ మతస్థుడైనా సరే చేస్తూ పోతాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్, ఇప్పుడు ఒక నిందితుడు రెగ్యులర్గా ఏదో ఒక క్రైమ్ చేస్తుంటాడు, ఏం చేస్తారు వాళ్ళు? శిక్షిస్తారు. అంటే ఏంటిది? ఆపడం. శిక్ష అంటే మనం కొడితేనే శిక్ష కాదు, ఆపడం కూడా ఒక శిక్షనే. ఇప్పుడు మొత్తానికైతే రాధా మనోహర్కి ఆనకట్ట వేసిందంటారా మీరు ఇప్పుడు? అంతే. మరి దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారా, లేకపోతే మీరు ఏమైనా వాపస్ తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడైతే ఫస్ట్ యాక్షనే ఉంటుంది. ఎందుకంటే అతను దాదాపు ఒక 15 రోజుల నుంచి చూస్తున్నాను ఆయన వీడియోస్. మారారు చాలా మటుకైతే. ఇప్పుడు ఇతర మతం గురించి మాట్లాడతలేరు, ఆ పదజాలు ఏదైతే ఉందో అది మాట్లాడతలేరు.
ఈవెన్ ఇతర మతం గురించి అసలు పట్టించుకుంటలేరు, కేవలం సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు. సో మీరు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు వచ్చిందంటారు. చూద్దాం, ఎందుకంటే ఇప్పుడే కొంచెం టైం తీసుకోవాలి. ఎందుకంటే ఎంబడే వేడిగా ఉందని చెప్పి మనము భావించొద్దు, కొంచెం టైం తీసుకోవాలి. టైం తీసుకొని ఆయనకు ఒక టైం పీరియడ్ పెట్టి సో పూర్తిగా ఎందుకంటే మారాలనుకుంటే అప్పుడు కేసు మళ్ళీ వాపస్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు కావాల్సిన శిక్ష కాదు, మార్పు. మారతారా మరి? మారాల్సిందే. మారతాడు, మనిషే కదా ఆయన కూడా. ఆయన కూడా ఒక మనిషి, మనసున్న మనిషి. కానీ కొన్ని సందర్భాల్లో ఉంటుంది కొన్ని పిచ్చి ఆలోచన. అంటే ఇప్పుడు మీ వరకు రాధా మనోహర్ ఏమవుదామని అనుకొని ఇలాంటివన్నీ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? మేబీ ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి, యోగి సీఎం గారు ఉన్నారు. ఆయన కేవలం హిందీ మాట్లాడతారు. హిందీ తప్ప నాకు తెలిసి ఇంగ్లీష్ ఏదో మించి మాట్లాడచ్చు. కానీ రాధా మనోహర్ దాస్ గారు హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు అయితే బ్రహ్మాండం. ఇంకా ఇతర భాషలు కూడా రావచ్చు, తమిళం దగ్గర ఉంది కాబట్టి అది కూడా కొంచెం రావచ్చు. అయితే ఇప్పుడు ఈయన కూడా కాషాయమే, ఆయన కూడా కాషాయమే. కాషాయం వేసుకున్న ఆయనే సీఎం అయ్యాడు, నేను కూడా కాషాయం వేసుకున్న ప్రదర్శన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా సనాతనకి. అయితే నాకు కూడా ఒక గుర్తింపు రావాలి, లేదా ఒక పదవి రావాలి. ఆదిత్య యోగినాథును ఈ రాధా మనోహర్ పోలిక లేదు, పొంతలు లేదు. అదే కదా ఈయన అనుకుంటున్నాడు, ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. మీ అభిప్రాయం అది? అభిప్రాయం అంతే, అంతేగాని ఆయన అనుకున్నాడు చేస్తాడు చూస్తాడు అనేది కాదు. మేబీ అలాంటి ఆలోచన ఉండొచ్చు, దాని గురించి ఇదంతా. కానీ దీని గురించి ఏం చేస్తున్నానంటే ఇతర మతాలను దూషించుకుంటూ వెళ్ళడం తప్పు, ఇతర మతాలను టార్గెట్ చేయడం తప్పు. ఓకే, వాడు తప్పు చేశాడు, వాడిని పిలిచి నిందించి శిక్ష పడేలా చెయ్యి, ఇంకోసారి చేయకుండా చెయ్యి. నువ్వు వాళ్ళ మతాన్ని టార్గెట్ చేస్తే ఇంకొకడు వస్తాడు, వాళ్ళ మతాన్ని దూషిస్తే ఇంకొకడు వచ్చి నీ మతాన్ని దూషిస్తాడు. అక్కడ ఏమవుతుంది, ఇతను చెప్పినట్టే పెంట అవుతుంది. ప్రాబ్లం నీకు కాదు, నీ ఒక్కడికి అయితే నో ప్రాబ్లం. కానీ నీ ఒక్కడి వల్ల, నీలాంటి ఒక్కడి వల్ల కొన్ని కోట్ల మంది కొట్టుకొచ్చే ప్రమాదం ఉంది. రైట్. మొత్తానికైతే రాధా మనోహర్ని మీరు క్షమించేస్తున్నారు, మీకు దగ్గర క్షమాగుణం ఉందని అనుకోవచ్చు. మేడం, నేను కూడా ఒక మనిషి, ఆయన కూడా ఒక మనిషి. రైట్ సార్. కేవలం ఆయన మీద ఎలాంటి కోపం లేదు, ఆయన మారితే చాలు, రైట్, ఆయన వల్ల సమాజానికి ఉపయోగపడితే చాలు. ఆయన ఇతర మతాలను ప్రేమించకున్నా పర్లేదు, నన్ను ప్రేమించకున్నా పర్లేదు, నన్ను పక్కకు పెట్టేసేయండి, ఇతర మతాలను కానివ్వండి, ఇతర గ్రంథాలను కానీ ప్రేమించకున్నా పర్లేదు, ద్వేషం పెంచేలా చేయకుంటే చాలు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.